2025 దేశగోచారం బాగుండలేదా? మొన్న ఎలక్షన్స్కి కాస్త ముందు వెనకల్లో మనం చేసినటువంటి ప్రోగ్రామింగ్ అంతా చూసిన వాళ్ళు అప్పుడు చెప్పిన మాటల్ని మళ్ళీ గుర్తు చేశారు. మా పంచాంగాల్లో కూడా వివరాలు రాసుకొచ్చాం. సహజంగా మా పంచాంగం వరకు మిగతా వాళ్ళ పంచాంగాల గురించి మాట్లాడగానే 2-3 సంవత్సరాల రిజల్ట్స్ని తీసుకుంటూ ఉంటాం. నేను 2020లోనే అక్టోబర్లో రిలీజ్ చేశాను 21-22 పంచాంగం. అందులో 21, 22, 23లో రాష్ట్రంలోనూ కేంద్రంలో కూడా ప్రత్యర్థులు బలం పుంజుకుంటారని చెప్పి రాసుకొచ్చాం. సరే, ఆ సందర్భాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చూస్తే పై సంవత్సరానికి సంబంధించినటువంటి గోచారంలో ఇప్పుడు ఈ సంవత్సరం 2024లో అక్టోబర్ తర్వాత ఒక రాశిలో 40 రోజులు మాత్రమే ఉండాల్సినటువంటి కుజుడు ఆయన వక్రించి ముందుకి వెనక్కి నడుస్తూ మిథున కర్కాటకాల్లో సంచారం చేస్తూ అధిక కాలం ఆయన అక్కడ ఉండిపోతున్నాడు. మిథున కర్కాటకాల్లో సుమారుగా 2025 ఏప్రిల్ దాకా. అంత ఎక్కువ కాలం ఒకచోట ఉండడం అనేది జరిగే పని కాదు, ఉండకూడదు. ఆయన అట్లా వస్తున్నారు. మరి అది ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రహచారం. ఇది ఇట్లా ఉండగా మరి వెంటనే సింహకుజుడు కూడా సరైనటువంటి గ్రహం కాదు. ఆ సింహకుజుడికి అసలు కుజుడికి రాహుకేతులు కలిస్తేనే ఇబ్బందికరం, సింహకుజుడికి రాహుకేతులు కలుస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 2025లో జూన్, జూలై వరకు కూడా పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇది ఒక రీసెర్చ్ మాత్రమే, ఒక స్టడీ. ఇది అయిపోయిన తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే శని రాహువులు ఎప్పుడు కలిసినా కానీ ప్రభుత్వాల్లో అస్థిరతలు వస్తున్నాయి, లేకపోతే పాలకులకు ఇబ్బందులు వస్తున్నాయి. పాలకులు మారిపోవడం కానీ ఏదైనా జరుగుతోంది. గతంలో కూడా పాత అనుభవాలను తీసుకొస్తే అట్లా జరుగుతోంది. ఇప్పుడు పై సంవత్సరం మార్చిలో ఈ శని రాహులు కలుస్తున్నారు. ఏకరాశు వాళ్ళు గురునా సౌరునా వాపి రాహుయుక్తేధవాసుడికి యోగశ్చండ రాయోయం రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పేసి శాస్త్రవాక్యం ఉంది. రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పేసి దక్షిణ దిశని క్షమించాలి ఉత్తర దిశని సూచించేటువంటి మీనరాశిలో జరుగుతున్నట్టు పంచగ్రహ కూటమి, పైగా దిగుతోడు అక్కడే శని రాహులు వస్తున్నారు. అంటే పంచగ్రహ కూటమి కూడా ఒక దేశారిష్ట యోగం, బాగా బలమైనటువంటి దేశారిష్ట యోగం. ఏకరాశో యదాయాంతి చత్వార పంచఖేచరాహ చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం. ఇది ఒక వాక్యం దేశారిష్ట యోగాలకు సంబంధించి. ఆ రెండు కూడా క్లబ్ అయి వస్తున్నాయి. దీనితోడు ఇంకా వరుసగా కుజుడు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండడం, అది స్తంభన. స్తంభన అంటే ఒక రాశిలో ఉండాలి, ఇక్కడ వక్రించి ముందు వెనక రాశిలో తిరుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ మిథునంలోనే ఎక్కువ కాలం ఉంటున్నాడు, కర్కాటకంలోనే ఎక్కువ కాలం ఉంటున్నాడు ఆయన. తర్వాత నెక్స్ట్ థింగ్ ఇమీడియట్గా వచ్చేటువంటి సింహంలోకి చేరంగానే సింహాంగారక దోషం చాలా ప్రకృతి విలయతాండం చేసేటువంటి కాలం. ఆ సందర్భానికి రాహుకేతుల సంయోగం ఆ కుజుడితో ఏర్పడిపోతుంది. ఇవన్నీ కూడా బాగా శోధిస్తే 2025లో ప్రభుత్వాల యొక్క అస్థిరతకి బాగా దారితీసేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. యాక్చువల్లీ అసలు మొన్న 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల ప్రీమియం మనం బాగా వర్కౌట్ చేసి చూస్తే ఇక్కడ ఒకవేళ ఏదైనా భగవద్ అనుగ్రహంలో ప్రజలందరూ కూడా ప్రార్థన చేసి, అంటే ప్రజలందరూ కూడా దేశం బాగుండాలి, ఈ ప్రభుత్వాలు, ఎందుకంటే ప్రభుత్వం మాటిమాటికి మారిపోతే దానికి సంబంధించినటువంటి ఖర్చులు, జమా ఖర్చులు, వ్యవహారాలని కూడా ప్రజల మీదే పడతాయి. కాబట్టి ప్రభుత్వం మారాలని కోరుకోకూడదు. ప్రభుత్వం స్థిరంగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలని కోరుకోవాలి ప్రజలందరూ కూడా. మరి ఈ నేపథ్యంలో అందరూ ప్రార్థిస్తే, ఆ ప్రార్థన ఆలకించి భగవంతుడు కనుక నడిపిస్తే చాలా బలమైనటువంటి 3 రకాలైనటువంటి దేశారిష్ట యోగాలవి. ఆ కుజుడు స్తంభన, ఆ కుజుడు సింహారంగా కుజుడు, ఆయనతో రాహుకేతుల సంయోగం, అడిషనల్గా రెండోది ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి మార్చిలో, ఆ తర్వాత వెంటనే ఇమీడియట్గా అందులోనే శని రాహులు కలయిక. ఇన్ని రకాలైనటువంటి పరిణామాల దృష్ట్యా కొంచెం ప్రభుత్వం ఆ యొక్క పరిపాలనా విభాగంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వస్తుంది. అది అస్థిరత్వాన్ని కూడా సూచిస్తోంది. లేదంటే కనుక మనకి 2019లో పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా వచ్చి ప్రజలందరికీ కూడా మరి ఎక్కువ మంది గుంపులుగా కాలం చేశారు సరే, అటువంటి పరిస్థితి కూడా మరి రావచ్చు ఒకటి. ఇంకో విషయం ఏంటంటే మరి వృషభంలో గురువు ఉంటాడు. ఇది బాగా గమనించుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. గత కొద్ది కాలంగా మనకి ఎక్కడ ప్రమాదం జరగగానే 100 మంది పోయారు, 150 మంది పోయారు, 200 మంది పోయారు అని చెప్పేసి ఇనసూనుగతాద్రాశయ త్రిషడాయ గదే గురవు వింధ్యాద్రి లంకయోర్మధ్యే
పతంతి శవకోటయ అని చెప్పి ఇంకొక సూత్రం ఉంది. గురువు శని ఉన్న రాశికి 3వ ఇంట్లో కనుక ఉంటే అది కూడా చాలా పెద్ద దోషారిష్టం. కాబట్టి అది ఓ పక్కనేమో మారక సంబంధమైనటువంటి దిశారిష్టం. అక్కడ గురువు అనేవాడు ఆయన మరి శని మార్చిలో మీనంలోకి మారిన తర్వాత ఆయన వృషభంలో సంచారం చేస్తున్నప్పుడు అక్కడ 3వ రాశిలో ఉంటాడు. ఇనశూనుగతాద్రాసే త్రిషడాయ గతే గురవు వింధ్యాత్రిలంకయోర్ మధ్యే పతంతి శవకోటయ అన్నాడు. స్పెసిఫిక్గా ఈ సిద్ధాంతం భారతదేశం మీద అమలు జరిగే అవకాశం ఉంది. పంచగ్రహ కూటమి మరి ఇబ్బందికరమైంది. మరి అనుకున్నాం కదా ఇందాక, ఏకరాశో విదాయాంది చత్వార పంచఖైచరః చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం అని. చంద్రుడు లేడు, శుద్ధంగా మామూలుగా తారాపంచకంలోంచే గ్రహాలు రవితో కూడా కలిపి అక్కడ 5 గ్రహాలు వచ్చేసి గ్రహకూటం వచ్చింది. చంద్రుడితో కలిసినప్పుడు గ్రహకూటమికి పెద్ద ప్రాధాన్యత ఉండదు, కానీ ఇక్కడ వస్తుంది. అట్లాంటి బలమైనటువంటి పంచగ్రహ కూటమి. అడిషనల్గా 2 అందులో మరి వెంటనే ఇమీడియట్గా మన ఈయన కూడా ఎవరు మన శని రాహులు కలిసి ఉండడం, మరి అది ఇబ్బందికరమే. ఏవి చూసినా కానీ పాలకులకి ప్రజలకి ఇబ్బందులు సృష్టించేట్టు, లోకంలో విపత్తులు వచ్చేట్టు చూపిస్తోంది. అందువలన అది పతంతి శవకోటయ అనేటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని మరి శనికి 3వ ఇంట్లో గురువు అనే దాన్ని బేస్ చేసుకుంటే చాలా పెద్ద ప్రమాదాలు కరోనా నుండి రావచ్చు, లేకపోతే ప్రమాదాలు జరగచ్చు, అంతర్గతంగా కలహాలు జరగచ్చు. ఎందుకంటే మరి రాష్ట్రనాశాయ అనుకుంటున్నాం కదా, ఈ నేపథ్యంలో కలహాలు రావచ్చు. కాబట్టి ప్రతిసారి జ్యోతిషవేత్తలు ఫ్లూక్గా ఏవి పడితే చెప్తున్న కారణంగా అపహాస్యంగా తీసుకుంటూ దాన్ని చెడుగా ఏదో చెప్తూ ఉంటారులే అని వదిలేస్తున్నారు. ఇప్పుడు అలా చేసే వాళ్ళ మీదే కలిపి న్యూస్లో అనుకుంటా నా మీద కూడా ఒక చిన్న వీడియో చేసి వదిలేరు. నేను చెప్పనువి, నేను ఈ మొన్న ఎలక్షన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. రాసినంతా కూడా ఇప్పుడు జరిగిన అంశాలు తగ్గట్టుగా రాశాను. 21, 22, 23లో ప్రత్యర్థులు బలం పుంజుకుంటారు కేంద్ర రాష్ట్రాల్లో అని చెప్పి దాని తగ్గట్టుగానే వచ్చింది. అయితే మెజారిటీ గురించి ఒక తేడా ఆంధ్ర రాష్ట్రానికి సరిపోలేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ సరిపోయింది. అయినప్పటికీ కూడా ఒక వీడియో, ఒక ఫేక్ వీడియో, అంటే నా వాయిస్ కూడా లేకుండా జస్ట్ బొమ్మ పెట్టేసి నన్ను అల్లరి చేసేలాగా ఒకటి వీడియో రిలీజ్ చేసి పెట్టారు. అలాగా ఆ సిద్ధాంతి గ్రహం విచారణ దేశ యోగాలు చెప్తున్నాడంటే అసలు అందరికీ కూడా అపహాస్యం కలిగేలాగా సమాజంలో అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చిన కారణంగా ప్రజలకి నమ్మకం పోయింది. మీడియా దాని తగ్గట్టుగా అల్లరి చేసింది. వీటితో కొంచెం సమస్య జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 2025 గోచారం ఏదైతే ఉందో నా సొంత మాటలు ఏం చెప్పలే. ఇక్కడ మీరు గమనించారో లేదు ఇందాక, మొత్తం అంతా కూడా గ్రహాలు ఇలా సంచారిస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి సంహితల్లో ఏవైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలను మాత్రమే వచించి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఇట్లాంటి వాటిని గ్రహించాలి. ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ పాలనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రహించాలి. తగినటువంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదైనా విపత్తు రావచ్చు, ప్రమాదాలు జరగచ్చు, అల్లర్లు జరగచ్చు, లేదంటే కనుక బలహీనంగా ఉన్నటువంటి ప్రభుత్వాలకి కూలిపోయేటువంటి పరిస్థితులు రావచ్చు. పరిపాలకులను ఇబ్బంది పెట్టేటువంటి దుష్ట పరిణామాలు సమాజంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ చేతిలో ఇవాళ అధికారం ఉంది. కాబట్టి అధికారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి దేవాలయంలోనూ కూడా లోకం సుభిక్షంగా ఉండాలి అని ఎవరికి వాళ్ళ ఇష్టదేవాన్ని ప్రార్థించేలాగాను, ప్లస్ అడిషనల్గా దేవాలయాల్లో లోకక్షేమం కోసం చెప్పేసి విరివిగా నిత్య పూజలు జరిగేలాగా ప్రత్యేకంగా మీరు అధికారంతో ఆర్డర్ వేసి దాన్ని నడిపిస్తే మనం ఇట్లాంటి దేశంలో క్షామం రాబోతుందాన్ని క్షేమంగా మార్చుకునే అవకాశాలు వస్తాయి. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.